చేసేవాళ్ళు బహుశా అంటారు, ఏమమ్మా ఎప్పుడు భక్తి భక్తి అంటావు, మాతో పాటు ఎంజాయ్ చేయరాదు అని అంటా ఉంటారు. యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. మీకు ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలోకి మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ప్రతినిత్యం 2 వీడియోస్ మన ఛానల్లో పెడుతున్నాం, ఉదయకాలము మరియు రాత్రి కాలము. మీరందరూ కూడా వాటిని బట్టి బ్లెస్ అవుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారని మేము నమ్ముతున్నాము. ప్రియమైన వారలారా, దేవుని మాటలు బలమైనవండి, దేవుని మాటలు విలువైనవి. ఆయన మాటలు విన్నవారు ఎప్పుడు కూడా పడిపోరు, ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరు. కాబట్టి ప్రతిరోజు వాక్యం వినండి, విశ్వాసంతో ఉండండి. దేవుడు చాలాసార్లు ఆయన యొక్క మార్గంలోనే నడవమని మనల్ని అంటూ ఉంటారు. మనము ఈ లోక మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడతాం, ఎందుకంటే అది ఆకర్షణీయంగాను ఈజీగాను అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని మార్గం అంట కొన్నిసార్లు కఠినతరంగా ఉంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, నా మార్గం ఇరుకైన మార్గము, నా మార్గములో కొన్ని కష్టాలు మీకు అనిపిస్తాయి, కానీ ఆ మార్గంలో మీరు కొనసాగండి అని. ఈరోజు బహుశా నువ్వు అనుకుంటున్నావేమో, ఈ లోకం బాగుందండి, ఈ లోకంలో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, పాపం చేసేవాళ్ళు పాపం చేస్తున్నారు, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, మేము మాత్రం ఎందుకండి ఇలా ఉండాలి, మేము కూడా వాళ్ళ జీవించవచ్చు కదా అంటే వాళ్ళు కాలు జారే చోట ఉన్నారన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు పడిపోతారేమో, ఎప్పుడు పడిపోతారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వారి మార్గము విశాలమైన మార్గము, వారి మార్గము ఎక్కడికి నడిపిస్తుందంట, అగ్నిలోకి నడిపిస్తుంది, నాశనం వైపుకు వారి మార్గం నడిపిస్తుంది. అందుకే ఈరోజు వాక్య భాగం సెలవిస్తుంది. ఒక్కసారి బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనము, ప్రొవెర్బ్స్ చాప్టర్ 8 verse 32. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు. మంచి మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ రాత్రి సమయంలో. పిల్లలారా, నా మాట వినండి. ఏం మాట అంటే, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు అనే మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారంటే, మనం యథార్థంగా నడుస్తున్నాం, మనం మంచి మార్గంలోనే వెళ్తున్నాం, కానీ కొన్ని స్వరాలు మనకు వినపడతాయంట. ఏంటి, ఎప్పుడు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తావా, ఎప్పుడు ప్రార్థనే చేస్తావా, ఎప్పుడు దేవుని యొక్క పనికి సహాయంగా ఉంటావా, నీకున్న దాంట్లో దేవునికి ఇస్తూ ఉంటావా అని కొన్ని మాటలు వినపడతా ఉంటాయట. ఆ మాటలు ఏంటి అంటే, నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే మాటలు కాదు, నిన్ను పాపం వైపుకు నడిపే మాటలు. అందుకే దేవుడు అన్నాడు, పిల్లలారా నా మాట వినండి. ఇంకేదో మాటలు వింటున్నావేమో, నిన్ను నాశనం వైపుకు నడిపే మాటలు నువ్వు వింటున్నావేమో. అందుకే దేవుడు అంటున్నాడు, పిల్లలారా ప్లీజ్ లిజన్ మై వర్డ్స్, నా మాటలు వినండి అమ్మా, మీరు తప్పిపోకుండా నా మార్గంలోనే నడవండి. ఈ లోకము వారి మాటలు వినమంటుంది. ఒకడు త్రాగి దేవుని నమ్ముకున్న తర్వాత, మంచిగా మారిన తర్వాత, దేవుని సన్నిధికి వెళ్తున్న తర్వాత అతని స్నేహితులు వచ్చి అంటారు, ఈరోజు మాతో పాటురా, మాతో పాటు కూర్చో, సిట్టింగ్ అయ్యి తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, మొత్తం ఖర్చు అంతా మాదే అంటారు. వాళ్ళ మాట వినొద్దు. కొంతమంది అంటారు, రామ్మ ఎంతసేపు కూర్చుంటావు, టీవీలో సీరియల్ వస్తుంది, టీవీలో పలానాది వస్తుంది చూద్దాం రా అంటారు, వినొద్దు. కొంతమంది అంటారు, నీ సహోద్యోగులు, నీతో పనిచేసే వాళ్ళు బహుశా అంటారు, ఏమమ్మా ఎప్పుడు భక్తి భక్తి అంటావు, మాతో పాటు ఎంజాయ్ చేయరాదు అని అంటా ఉంటారు. వారి మాటలు వినొద్దు. అందుకే దేవుడు అంటాడు, పిల్లలారా నా మాట వినండి, నా మార్గంలో నడవండి. ఏమవుతుందండి దేవుని మార్గంలో నడిస్తే అంటే అక్కడే రాయబడి ఉంది, నా మార్గంలో నడవబడిన వారు, నడిచిన వారు ధన్యులు. ధన్యులు అనగా ఇంగ్లీష్లో అయితే బ్లెస్డ్ పర్సన్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదాలు వస్తాయి. బహుశా కఠినంగా అనిపిస్తుండొచ్చు,
కానీ ఆ కఠినం నిన్ను బాధపడడానికి కాదు, నీ జీవితంలో నిన్ను గొప్పగా ఎదిగించడానికి, ఆశీర్వదించడానికి. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఈ లోక మాటలు వినకు. నీకు ఎన్నో మాటలు వినిపిస్తుంటాయి, ఎంతోమంది నిన్ను మాటల ద్వారా ఆకర్షిస్తూ ఉంటారు, కానీ వాటిల్లో నీకేముండదట, ఆశీర్వాదం ఉండదు, బ్లెస్సింగ్స్ ఉండవు. దేవుళ్ళలోనే, దేవుని యొక్క నడవడికలోనే, ఆయన మార్గంలోనే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి, నీ కుటుంబానికి ఆశీర్వాదాలు ఉంటాయి, నీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. నీకున్న ప్రతి ఆర్థిక పరమైన కష్టం నుంచి నడిపించేది, నిన్ను విడిపించేది ఎవరు అనుకుంటున్నారు? మనుషులు కాదండి, దేవుడే. కాబట్టి విశ్వాసంతో ఆయన మార్గంలో నడువు, ఎవరి మాటలు వినకు. నేను ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మీకోసం మేము ప్రార్థిస్తున్నాం కనుక ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించండి. అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంతవరకు మనము వాక్యాన్ని విన్నాం కదా. విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో, ఈ రాత్రికాల సమయంలో మీ అందరి నిమిత్తము ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములు అందుకుంటున్న మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క రాత్రికాల సమయములో మీ పాద సన్నిధికి వచ్చాము ప్రభా, ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. అవును నా తండ్రి, అయ్యా మీరు మా పైన దృష్టి నిలిపే దేవుడవు, మా యొక్క మొరలను ఆలకించే దేవుడవు. అడుగుడి ఇవ్వబడునంటున్నావు, వెతకుడి దొరుకును అంటున్నావు, తట్టుడి తెరవబడునంటున్నావు ప్రభా. అడుగుచుండగా, మనవి చేస్తుండగా మా ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించు వాడవు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మరి తండ్రి అయా, నిద్ర పట్టక ఎందరైతే బిడ్డలు ప్రభా ఉంటున్నారో ప్రతి బిడ్డకు మంచి నిద్రను దయచేయండి తండ్రి. అయా, ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచేటువంటి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అయా, బిడ్డలకున్న సమస్యలను బట్టి మీ చెంతకు వచ్చాము నా తండ్రి. అయా, దీర్ఘకాలిక రోగములతో ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి బాధపడుతున్నారో, అయా నలిగిపోతున్నారో, అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. క్యాన్సర్ తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, పెరాలసిస్ తో బాధపడుతున్న బిడ్డలు ఆ మంచానికే పరిమితమై ప్రభా అయ్యా మరి తండ్రి ఎంతో దిగులు చెందుతున్నారయ్యా. మరి వారిని మీరు లేవనెత్తండి నా ప్రభా. మీరే ఆ యొక్క ఆ పెరాలసిస్ నుంచి కూడా విడుదలనిచ్చి ప్రభా మంచిగా లేచి నడవడానికి సహాయాన్ని దయచేయండి. మాట్లాడడానికి వారికి తండ్రి ఆ యొక్క తండ్రి నోటి మాంద్యమును తొలగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. చూడలేక మరి సరిగా కళ్ళు కనపడక ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభా వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి మంచి చూపును మీరు అనుగ్రహించండి నా తండ్రి. కంటి ఆపరేషన్ చేసుకున్న వారిని తండ్రి మీరు ముట్టండి అయ్యా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు మరి తండ్రి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారో, కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఉన్నారో ప్రభా అయ్యా, ఆక్సిజన్ తోనే వారు తండ్రి రోజు గడుస్తుండగా నా ప్రభా అట్టి బిడ్డలను మీరు ముట్టండి నా ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అదే విధంగా నా ప్రభా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారు, మరి తండ్రి నిమోనియాతో బాధపడుతున్న వారు, టీబీతో బాధపడుతున్న వారు, అయ్యా మరి తండ్రి థైరాయిడ్ సమస్యతో దీర్ఘకాలిక రోగముతో బాధపడుతున్న బిడ్డలు, అదే విధంగా PCOD సమస్యతో బాధపడుతున్న బిడ్డలు, అయ్యా మరి తండ్రి ఎందరైతే ప్రభా మరి నా తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి అయ్యా. మోకాల నొప్పితో నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అరికాల నొప్పులతో బాధపడుతున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మరి తండ్రి కీళ్ల నొప్పులతో బలహీనతతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వారిని మీరు దర్శించండి దేవా. అవును నా తండ్రి, నమ్ముచున్నామయ్యా, విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డను మీరు తాకుతున్నందుకు వందనాలయ్యా. అయ్యా మీరు వారిని తండ్రి ముట్టుచున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడను నేనే అంటున్నారు ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. మీకు అసాధ్యము కానిదంటే ఈ లోకంలో ఏదీ లేదు నా ప్రభా. సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడవు తండ్రి. అయ్యా అడుగుడు ఇవ్వబడును అంటున్నావు కదా తండ్రి, అడుగుచున్నాము తండ్రి. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. ప్రతి బిడ్డకు స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. ప్రతి బిడ్డ ఏ వేదనను తొలగించండి అయ్యా. వారి దుఃఖమును కొట్టివేయిన అయినా నా తండ్రి సంతోషమునిచ్చి ప్రభా అయ్యా ఆనందింపజేసేటువంటి
కృపను వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అవును నా తండ్రి, మీ సన్నిధిలో నిత్య సంతోషం ఉంది నా తండ్రి. మీ సన్నిధిలో అడుగుచుండగా అద్భుతాన్ని జరిగించండి అయ్యా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడవు తండ్రి. బిడ్డలకున్న సమస్యలను కూడా తండ్రి యేసు నామములో గద్దించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయ్యా, చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. రాత్రి కలుగు భయముకైనను నీవు భయపడకుందు అంటున్నావు తండ్రి. యవన బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం. తల్లి మాటకు తండ్రి మాటకు లోబడే మనసును దయచేయండి నా ప్రభ. ఎంతో మంది తల్లులు రోధిస్తున్నారు ప్రభ. అయ్యా, ఎంతో మంది తండ్రులు రోధిస్తున్నారయ్యా. బిడ్డ మాట వినక చెడు వ్యసనాలకు బానిసలై ఉంటుండగా నాయన మీరే అట్టి బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ప్రతి తల్లికున్న వేదనంతటిని యేసునామములో కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. ఉద్యోగము లేదని, వివాహము జరగట్లేదని, జరిగిన పిల్లలు లేరని ఎంతో మంది ప్రభా కుటుంబం నిమిత్తం చింతపడుతున్నారు. మీ చింత యావత్తును నా మీద వేయుడి అంటున్నావు తండ్రి. అయ్యా, బిడ్డలు వేస్తుండగా తండ్రి వారి భారం అంతటిని తొలగించండి. ఈ భారము నా మీద మోపము అంటున్నారు కదా తండ్రి. అవును దేవా, ప్రతి బిడ్డ భారాన్ని తొలగించమని వేడుకుంటున్నాము తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారికి రక్షణ దయచేయండి తండ్రి. నీ యొక్క రక్షణలోనే సమస్త ఆశీర్వాదం ఉంది నా ప్రభ. అది వారు పొందుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి, హార్ట్ ప్రాబ్లం తో బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు ముట్టండి నా ప్రభ. అయ్యా, హార్ట్ లో స్టంట్స్ వేశారు ప్రభ. అయ్యా, వారికి ఏమవుతుందో అన్న భయము, బలహీనత వారిని చుట్టుముట్టుచుండగా నా తండ్రి అపవాది క్రియల నుంచి లయపరచు, మాంత్రిక శక్తుల నుంచి విడుదల దయచే, అపవాది కోరల నుంచి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, ప్రతి దైవజనుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు తండ్రి ఎంతో మందికి తండ్రి ఈ రోజున సువార్త ప్రకటించి ఉండగా నా తండ్రి ప్రతి ఒక్క హృదయము అయ్యా తెరవబడినట్లుగా సహాయము దయచేయండి నా తండ్రి. కఠినమైపోతున్న హృదయాలను కూడా కరగదీసేది మీ వాక్యం ప్రభ. మీ వాక్యము ఎందరైతే బిడ్డలు వింటున్నారో ప్రభ, ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటున్నాము తండ్రి. అయా, అనేకులను ఆశీర్వాదకరంగా మార్చండి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా. అదే విధంగా తండ్రి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి తండ్రి రక్షణ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.